హలో హలో ఆగండి అబ్బా కాస్త. సమ్మర్ కలెక్షన్ అయితే చూసేద్దాము. సమ్మర్ ట్రిప్పులు అయితే ప్లాన్ చేస్తూనే ఉంటారు కదా, మరి సమ్మర్ కి డ్రెస్సులు కూడా ప్లాన్ చేయాలి కదా, అందుకోసమే ఈ రోజైతే సమ్మర్ కలెక్షన్ అయితే చూసేద్దాము. ఇది వెకేషన్ కి వెళ్ళినా, ఇంట్లో ఉన్న ఆఫీస్ కి వెళ్ళినా చాలా బాగుంటుంది. సో ఇవి వచ్చేసి కోఆట్ సెట్ అన్నమాట. దీన్ని నేను నైట్ డ్రెస్సులు అని అనుకున్నాను, ఎందుకంటే అలా ఉంటుంది చూడడానికి. నాకు తెలిసి ఆల్మోస్ట్ 90 కిడ్స్ ఇలానే అనుకుని ఉంటారు. ఇవన్నీ నైట్ డ్రెస్సులు, నైటీకి ఆల్టర్నేటివ్ గా ఇది వేసుకుంటాము అనేసి అనుకుని ఉంటారు. నిజమా కాదా అన్నది తప్పకుండా కమెంట్ లో తెలిపండి. తీరా చూస్తే ఇవి ఆఫీస్ కి, కాలేజ్ కి అంతా కూడా వేర్ చేసుకుని వెళ్తున్నారు. అంత మంచి కంఫర్ట్ ఉందన్నమాట. సో మనం కూడా ట్రై చేసేద్దాము. ఇప్పుడు ఎలాగో సమ్మర్ కి వేరే ట్రిప్పులకు వెళ్తూ ఉంటాం కదా, సో చుడిదార్లు అలాంటివి వేసుకుని వెళ్లే కన్నా ఇలాంటివి తీసుకుంటే ఇంకా మంచి కంఫర్ట్ గా ఉంటుంది. ఎంజాయ్ చేయడానికి చాలా బాగుంటుంది. అందుకనేసే ఒక 4 సెట్లు అయితే తీసాను. ఫస్ట్ వచ్చేసి ఇవే అన్నమాట. మంచి వైన్ కలర్, అందులో ప్రింటెడ్ వైట్ కలర్ అన్నమాట. క్లాత్ అయితే ఎక్సలెంట్ గా ఉంది. కాటన్ బ్లెండెడ్ సూపర్ గా ఉంది. చాలా థిక్ గా మంచి క్వాలిటీలో ఉందన్నమాట. వేసుకుంటే కూడా చాలా బాగుంది లుక్. ఇదిగో ఇలాంటివన్నీ నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. ఎలా ఉంటుందో ఏమో అని కొంచెం సిగ్గుతోనే వీడియో తీసాను అనమాట. నాకైతే చాలా బాగా కంఫర్ట్ గా అనిపించింది. మీకు కూడా చాలా బాగుంటుంది. అస్సలు అలవాటు లేదు అని ఆలోచించాల్సిన అవసరం లేదు. మంచిగా ఫ్రీగా ఉందన్నమాట. నైటీలు మాత్రమే మనం పుట్టినప్పటి నుంచే వేసుకుంటూ ఉన్నాం. సో అలాగే ఇది కూడా అలవాటు అయిపోతుంది. ఈ సమ్మర్ కి ఎక్కడైనా వెకేషన్ కి వెళ్ళాలంటే మాత్రం ఖచ్చితంగా ఇలాంటివి తీసి పెట్టుకోండి. చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఎందుకంటే అంత మంచి కంఫర్ట్ గా ఉంది. నేనేమో ఎక్సెల్ ఆర్డర్ పెట్టాను. ఇవి కూడా నడుము దగ్గర కొంచెం లూజ్ గా ఉంది అని అనిపించింది. ఇంకొంచెం చిన్న సైజ్ అయితే సరిపోయి ఉండొచ్చేమో, కానీ మిగతావన్నీ టైట్ అయిపోయి ఉంటుంది. నడుము దగ్గర మాత్రం పట్టుకుట్టుకుంటే సరిపోతుంది. మీ సైజ్ కరెక్ట్ సైజ్ మెన్షన్ చేసి తీసుకోండి. ప్యాంట్ కి 2 సైడ్లు జోబీలు ఉందన్నమాట. సో కీస్, మొబైల్స్ ఇలాంటివన్నీ కూడా మనం క్యారీ చేయొచ్చు. టోటల్ గా చెప్పాలంటే చాలా బాగుంది. ఇచ్చిన డబ్బులకి వర్త్ అని అనిపించింది అనమాట. మీకు కావాలంటే డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది, తప్పకుండా చెక్ చేసేయండి. ఇక నెక్స్ట్ డ్రెస్ అయితే చూసేద్దాము. సారీ, నెక్స్ట్ కోఆర్డ్ సెట్ అయితే చూసేద్దాము. ఇవైతే కొంచెం యూనిక్ గా అనిపించింది, అందుకే ఇవి తీసుకున్నాను. చూడగానే బాగా నచ్చింది. ఇక రిసీవ్ అయిన తర్వాత కూడా చాలా బాగా నచ్చింది. ఇవి వచ్చేసి పాప్కార్న్ మెటీరియల్ అన్నమాట. మెటీరియల్ అయితే చాలా బాగుంది. ఇవి చూడగానే మీకు గోవా ట్రిప్ అయితే జ్ఞాపకం వచ్చి ఉంటుంది కదా, ఏం గోవాలో ఉండే వాళ్ళే ఇలాంటివన్నీ వేసుకోవాలా, మనం కూడా వేసుకుందాం అనే కొన్నాను. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇందులో ఒక మిస్టేక్ అయితే జరిగింది, అదేంటనేది కూడా మీకు చెప్తాను. ముందు డ్రెస్ చూసారంటే ఇవన్నీ ప్రింటెడ్ కాదు, వాష్ చేస్తే పోతుందేమో అని దిగులైతే అస్సలు వద్దు. ఇవి డిజైన్ అన్నమాట. సో వాష్ చేసినా కూడా ఏం పోదు. క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఇక స్లీవ్స్ వచ్చేసి ఎల్బో స్లీవ్స్ అన్నమాట. ప్యాంట్ చూసారు కదా, ఇలా ఉంటుంది టోటల్ గా. ఇందులో మిస్టేక్ ఏంటంటే టాప్ ఏమో XXL పంపించాడు, ప్యాంట్ ఏమో XL పంపించాడు. నేను ఆర్డర్ చేసింది XL ఆర్డర్ చేశాను, కానీ ప్యాక్ చేసేటప్పుడు మిస్ అయిందో ఏమో కానీ ప్యాంట్ XL వచ్చింది, కానీ టాప్ మాత్రం XXL వచ్చింది. కానీ ఇవన్నీ బాగా సెట్ అయింది. కొంచెం లూస్ అనిపించింది XXL అంతే. ఇక XL వచ్చుంటే ఫిట్టింగ్ గా ఉండుండొచ్చు, ఇలా ఉండుంటుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇవి చూడగానే ఇవి ట్రిప్ కనే కాదు, ఇంట్లో కూడా వేర్ చేసుకోవచ్చు. చాలా ఫ్రీగా, చాలా కంఫర్ట్ గా అనిపించింది. ఇందులో ఒక్క సైడే జోబీ ఉంటుంది, 2 సైడ్లు అయితే జోబీలు ఇవ్వలేదు. సో ఆఫీసులకి, కాలేజీలకి వేర్ చేసుకుని వెళ్ళాలన్నా కూడా చాలా మంచి యూనిక్ లుక్ అయితే ఉంటుంది. ప్రింటెడ్ కాదు కాబట్టి లైఫ్ లాంగ్ వస్తుంది అనమాట. నాకైతే టోటల్ గా చాలా బాగా నచ్చింది ఈ డ్రెస్. కొంచెం లూజ్ గా ఉన్నింది అంతే. మొత్తం ఓపెన్ బటన్, షర్ట్ ఎలా వేర్ చేస్తామో సేమ్ అలా వేర్ చేసుకోవాలన్నమాట. బటన్స్ అన్ని ఓపెన్ ఉంటుంది. ముందు చూపించింది అయితే బటన్స్ అయితే ఓపెన్ ఉండదు, ఓన్లీ షో కోసం అలా ఉంచారంతే. ఇక ఇవి టోటల్ గా చాలా బాగుంది. కావాలి అనుకుంటే ఖచ్చితంగా డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది, ఒకసారి చెక్ చేసేయండి. దీనికి నేను 10/10 రేటింగ్ అయితే ఇచ్చేస్తాను. అంత మంచి క్వాలిటీలో ఉందన్నమాట. సో చాలా కంఫర్ట్ గా ఉంది. ఒకటే మిస్టేక్ జరిగింది, XXL XL రెండు మిక్స్ చేసి పంపించాడు. సో అదొక్క మిస్టేకే. ఇక దీని ప్రైసెస్ అన్ని పక్కన మెన్షన్ చేస్తాను, ఒకసారి చెక్ చేసి చూసుకోండి. ప్రైస్ డ్రాప్ అయ్యి కూడా ఉండొచ్చు. సో డ్రాప్ అయిన వెంటనే కొని పెట్టుకునేయండి, యూస్ అవుతుంది. ఇక నెక్స్ట్ కోఆర్డ్ సెట్ అయితే చూద్దాము. ఇవి పిక్చర్ లో కొంచెం డిఫరెంట్ గా ఉంది, నాకు రిసీవ్ అయింది ఇంకొంచెం డిఫరెంట్ గా ఉంది అని అనిపించింది. బట్ వేర్ చేసిన తర్వాత ఆల్మోస్ట్ అంతేనేమో అని కూడా అనుకున్నాను. మొత్తం పూలుగా ఉంది. ఇదా నేను ఆర్డర్ చేశాను అని కొంచెం డౌట్ వచ్చింది. నేను టాప్ కొంచెం లెంతీగా ఉండేలాగా చూశాను పిక్చర్ లో, కానీ ఇది ముందు వేసుకున్నాం కదా, అలానే నడుము దగ్గర వరకే వస్తుంది టాపు. ఇక ప్యాంట్ సేమ్ ఎలాస్టిక్ ఉంటుంది. ప్యాంట్ సైజ్ మాత్రం కొంచెం చిన్నదిగా ఉంది, యాంకిల్ దాకే వస్తుంది అని అనిపిస్తుంది. సో ప్యాంట్ సైజ్ మాత్రం కాస్త చిన్నదిగా ఉంది. ఇది మాత్రం నేను XXL లోనే పిక్ చేశాను, ఎందుకంటే ఎందుకో నాకు ఇవి ఎక్సెల్ చాలదేమో అని అనిపించింది క్లాత్. సో XXL పిక్ చేసింది కూడా కరెక్ట్ గానే ఉంది అని అనిపించింది నాకు టోటల్ గా చూసిన తర్వాత. ప్యాంట్ చాలా
చిన్నదిగా అనిపించింది. ఇంకొంచెం పొడుగ్గా ఉండుంటే బాగునున్నేమో. యాంకిల్ వరకే సరిపోతుంది బాగుంది అని అనుకునే వాళ్ళకి ఇది నచ్చొచ్చు. వేర్ చేసిన తర్వాత టోటల్‌గా లుక్ అయితే బాగా నచ్చింది. బట్ నేను పిక్చర్‌లో చూసింది టాప్ ఇంకొంచెం లెంతీగా ఉన్నింది. బట్ ఇది కొంచెం షార్ట్ అనిపించింది. మేబీ ఒకవేళ ఇదే ఉండొచ్చేమో. ఇక క్వాలిటీ ఎలా ఉందంటే చాలా బాగుంది. క్రేప్ మెటీరియల్ లాగాను లేదు. అలానే కాటన్ బ్లెండెడ్ లాగాను లేదు. 2 మిక్స్ అయినట్టు ఉంది. చాలా సాఫ్ట్ గాను ఉంది. వేర్ చేసుకున్నట్టు కూడా అనిపించలేదు. సో చాలా ఫ్రీగా చాలా గాలాడినట్టు ఉందన్నమాట. ఇంకా టోటల్‌గా అన్నీ బాగుంది. దీనికి కూడా నేను రేటింగ్ వచ్చేసి 10/10 ఇస్తాను. ప్యాంట్ సైజ్ మాత్రమే ఇంకొంచెం పెద్దదిగా ఇచ్చుండొచ్చు. బట్ ఇప్పుడు అందరూ యాంకిల్ సైజ్‌కే అడుగుతూ ఉన్నారు కాబట్టి అలా పంపించారేమో. బట్ టోటల్‌గా డ్రెస్ అయితే చాలా బాగుంది. లింక్ కావాలంటే డిస్క్రిప్షన్‌లో చెక్ చేసుకోండి. అలాగే ప్రైస్ ఎంతన్నది కూడా నేను స్క్రీన్ పైన మెన్షన్ చేస్తాను. చెక్ చేసుకొని తీసుకోండి. ఇక అన్నిటికంటే నాకు ఇదే బాగుంది అని అనిపించింది వేర్ చేసుకున్న తర్వాత. నేను వేర్ చేసుకున్న 4 డ్రెస్సులలో ఏది బాగా నాకు సూట్ అయింది అనేది తప్పకుండా కామెంట్‌లో తెలపండి. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇది గౌన్ అన్నమాట. ఇవి కోట్ సెట్ కాదు గౌను. సో బ్లాక్ కలరు. బ్లాక్ నచ్చిన వాళ్ళు కంపల్సరీగా కొనుక్కుంటారు. అంత బాగుంది. క్వాలిటీ వైస్ కూడా చాలా బాగుంది. యోక్ పార్ట్ లో ఫుల్ ప్లెయిన్ గా ఉంటుంది. ఇక బాటమ్ మొత్తం ఇలా డిజైన్ ఉంటుందన్నమాట. చాలా బాగుంది. చాలా సూపర్ గా ఉంది క్వాలిటీ అయితే. స్లీవ్స్ వచ్చేసి ఇదేం స్లీవ్స్ అంటారో తెలీదబ్బా. బఫ్ స్లీవ్స్ అని చెప్పనమాలేదు. అందుకనేసి వేరే స్లీవ్స్ పేరు నాకు తెలీదు. చూసారంటే ఆర్మ్ హోలే ఎంత పెద్దదిగా ఉంది. సో మనకి చాలా యూనిక్ గా ఉండొచ్చు. ఇక దీనికి ఒక బెల్ట్ కూడా ఇచ్చారు నడుముకు కట్టుకోవడానికి. అది అనవసరం అని అనిపించింది నాకైతే. ఇలా ఉంటేనే ఫ్రీగా చాలా బాగుంది. ఇది కూడా వెకేషన్ కి చాలా బాగుంటుంది. కానీ ఈ ఎండలకి బ్లాక్ ఒక్కటే కొంచెం ఆలోచించాలి. కానీ ఇంట్లో ఫంక్షన్ కి అలాంటి వాటికి ఇలాంటి డ్రెస్ చాలా బాగుంటుంది. రేటు కూడా రీజనబుల్ రేటే అన్నమాట. నేను మర్చిపోయాను. సో నేను మెన్షన్ చేస్తాను రేట్ ఎంత అనేది. మీకు నచ్చినట్లయితే డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది. ఒకసారి చెక్ చేసుకుని తీసుకునేయండి. అంతే. ఇక 4 డ్రెస్సులు చూసారు కదా. 4 సూపర్ గా వచ్చిందనమాట. 4 డ్రెస్సులు అయ్యే ఏంటిది క్వాలిటీ ఇలా ఉంది అనేలాగా ఏదీ లేదు. అన్ని మంచి క్వాలిటీలో ఇచ్చారు. పర్సనల్ గా నాకు ఫస్ట్ అండ్ సెకండ్ వేర్ చేసి చూపించింది చాలా బాగా నచ్చింది. ఇవి కూడా బాగుంది కానీ దీంతో పోల్చుకుంటే అవి చాలా బాగా నచ్చింది. ఇక ఈ 4గిట్లో నాకేది సెట్ అయిందనేది చూసి కమెంట్ లో చెప్పేయండి. అలాగే మీకేది కావాలనుకుంటున్నారో దాన్ని కూడా చూసి తీసుకునేయండి. అంతే. ఇక వీడియో ఎలా ఉన్నింది ఏంటి అనేది కూడా కమెంట్ లో తెలిపేసి వీడియోకి లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేసేసి ఇంకా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మీకు ఈ ప్రోడక్ట్ రివ్యూ చేస్తే బాగుండు అని ఏదైనా అనిపిస్తే తప్పకుండా నాతో షేర్ చేయండి. ఆ ప్రోడక్ట్ ని రివ్యూ చేయడానికి ట్రై చేస్తాను. మీకు యూస్ఫుల్ గా ఉండాలి, నాకు యూస్ఫుల్ గా ఉండాలి. సో అలాంటి ప్రోడక్ట్లు ఏదైనా ఉంటే కమెంట్ లో తెలిపేయండి. నెక్స్ట్ వీడియోస్ లో అది రివ్యూ చేయడానికి ట్రై చేస్తాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటూ ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.